అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ వివేకానంద రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. వాళ్ళిద్దరు కూడా రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళని కొంతమంది చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడప ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత ఆదిరాభిమానాలు, ఎంత భయభక్తులు ఉంటాయో, అలాగే అక్కడ ఉండే ప్రజలకి వివేకానంద రెడ్డి గారన్నా, ఆయన మాట అన్నా చాలా వినయ విధేయతలతో ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళు ముఖ్యంగా ఆ రాయలసీమ ప్రాంతంలో ఒక మాట మాట్లాడితే దానికి సంబంధించి ఎంతోమంది ఆ మాటకి కట్టుబడి నిలబడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాట అయినా అంతే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాట అయినా అంతే. రాజకీయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు వెళ్ళడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంతో సాయపడ్డారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత పలు రకాల రాజకీయ పరిస్థితులను అనుసరించి వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిల గారికి కానీ, లేకపోతే విజయమ్మ గారికి కానీ ఆ ఎంపీ టికెట్ ఇమ్మని పట్టుబట్టడంతో అక్కడ ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారికి జగన్ గారు మాట ఇచ్చి దాని ద్వారా పలు రకాల సంఘటనలకు లోనయ్యి అది చివరికి హత్యకు దారితీసింది. ఈ హత్య కూడా ఏదో సాధారణంగా ఏదో పాయిజన్ పెట్టో లేకపోతే ఇంకో సింపుల్గా జరగల. ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి డ్రైవర్ ఉన్నారో దస్తగిరి, అతన్ని సంప్రదించి అవినాష్ రెడ్డి గారు ముందుండి వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, ఇంకొక ఇద్దరు, మొత్తం 5గురు కలిసి, అవినాష్ రెడ్డి గారు వెళ్ళలేదు కానీ మొత్తం స్కెచ్ అంతా ఆయిందని సిబిఐ వాళ్ళు, ఇటు అప్రూవ్గా మారిన దస్తగిరి కూడా చెప్పడం గమనార్హం. వీళ్ళందరూ వెళ్ళి ఆయనతో బలవంతంగా ఒక లెటర్ రాయించి ఇప్పటికే ఓ దెబ్బ కొట్టారంట. ఇదంతా సిబిఐ కథనం ప్రకారం ఆలోచిస్తే ఒక దెబ్బ కొట్టి ఆ రక్తం మడుగులో ఉన్న ఆయనతో ఒక లెటర్ రాయించుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళి గొడ్డలతో నరికి చంపినట్టు సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో కానీ, లేకపోతే ప్రత్యక్షంగా అక్కడే ఉండి చూసిన దస్తగిరి అప్రూవర్గా మారి మొత్తం ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 5గురు నిందితుల్లో 4 అరెస్ట్ అయ్యారు. బెయిల్ మీద కొంతమంది ఉన్నారు, లోపల కొంతమంది ఉన్నారు. దస్తగిరి ఏమో అప్రూవర్గా మారాడు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్కి సిబిఐ వాళ్ళు చాలా కష్టపడ్డారు. సిబిఐ వాళ్ళు కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఈ అన్నిటి పరిణామంలో దస్తగిరి అప్రూవర్గా మారిపోయి అక్కడ ఏం జరిగింది పిన్ టు పిన్ సిబిఐ వాళ్ళకి చెప్పాడు. అయితే ఈ దస్తగిరి కథనం ప్రకారం అక్కడ సిబిఐ వాళ్ళు దస్తగిరి ఏంటంటే మనిషిని టచ్ చేయకుండా, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని టచ్ చేయకుండా అక్కడ నుండి చూశాడు. గొడ్డలు తెచ్చింది కూడా అతనే, దాన్ని తప్పే, అది కాదనలేం. కానీ అక్కడ దగ్గరుండి చూసాడే తప్ప ఏమీ చేయలేదు. ఉన్నవాళ్ళు చేస్తుంటే చూశాడు. దీన్ని పరిగణలోకి తీసుకొని సిబిఐ వాళ్ళు దస్తగిరి పేరుని నిందితుల జాబితా నుండి సాక్షిగా మార్చి లిస్టులో పేర్కొనడం జరిగింది. ఇదే విషయాన్ని అటు సిబిఐ వాళ్ళు, ఇటు దస్తగిరి కూడా కోర్టులో సబ్మిట్ చేసి, ఇలాగ నేను అప్రూవర్గా మారి నిజాలన్నీ చెప్పేశాను, పైగా అక్కడే ఉన్నాను, కానీ నేను హత్య చేయలేదని ఒక లెటర్ ద్వారా లేకపోతే తన లాయర్ ద్వారాను మొత్తం కోర్టుకి అయితే విన్నవించడం జరిగింది. కోర్టు వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా
ఇప్పుడు మన తమ్ముళ్ళు జగన్ గారికి బిగ్ షాక్ అని ఎందుకు పెట్టామంటే, ఈ దస్తగిరి ఎవరైతే ఉన్నారో సాక్షిగా పరిగణించండి అని కోర్టు కూడా చెప్పింది. కానీ దస్తగిరి కథనం ప్రకారం అవినాష్ రెడ్డి గారితో పాటు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారితో పాటు, శంకర్ రెడ్డితో పాటు, ఇంకొక ఇద్దరితో పాటు మొత్తం విషయం జగన్ గారికి తెలుసు. జగన్ గారితో పాటు ఆయన సతీమణి గారైన భారతిరెడ్డి గారికి కూడా విషయం మొత్తం తెలుసు, తెలియకుండా జరగలేదు, ఇదంతా అందరూ కూర్చొని మాట్లాడుకున్న విషయాన్ని అక్కడ అమలు చేశారు అని చెప్పి సంచలన ప్రకటన అయితే దస్తగిరి చేశాడు. ముఖ్యంగా ఆయన దస్తగిరి ఎక్కడి నుంచి ప్రస్తావించాడంటే, స్కెచ్ ఎలా వేశారు, అసలు ఫస్ట్ అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దాంట్లో ఒక మూగజీవి కుక్కని, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుక్కను కూడా ఫస్ట్ వీళ్ళు చంపేశారు. ఏంటంటే ఆ కుక్క ఉంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళినప్పుడు మొరుగుతుంది, అక్కడ ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు లేగొచ్చు, లేకపోతే ఇంకోటి జరగవచ్చు అని చెప్పి కుక్కని చంపేసి తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కూడా చంపేశారు. చాలా దారుణమైన హత్య అది, చాలా దారుణం. ఇప్పుడు అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉండనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు ఉండండి, ఎవరున్నా సరే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా సరే శిక్షించి తీరాలి. ఇది అంత దారుణమైన, ఇప్పుడు జగన్ గారి విషయం పక్కన పెడదాం. అవినాష్ రెడ్డి గారికి ఏమవుతారు? ఆయన అవినాష్ రెడ్డి గారికి సొంత బాబాయే కదా. అంటే భాస్కర్ రెడ్డి గారికి ఏమవుతారు, శంకర్ రెడ్డి గారికి ఏమవుతారు? ఇవన్నీ కూడా సొంత మనిషినే అంత కఠినంగా వ్యవహరించారంటే ఇంకా బయటి వ్యక్తుల గురించి ఏంటి పరిస్థితి? పైగా చంపేసింది కాక నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో, వాళ్ళ టీవీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలు రాసుకున్నారు. అంటే ఇప్పుడు ఒకరిని చంపేసి నేరం వీళ్ళ చేసి వేరే వాడి మీద మోపేయాలి, వేరే వాడు జైలుకి వెళ్ళాలి, ఆ భార్య పిల్లలకే అతను దూరం అయిపోవాలి. వీళ్ళు హత్యలు చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రాజకీయ లబ్ధి పొందేసి వీళ్ళు మాత్రం బయట తిరగాలి. ఇది ఎంత దురాలోచన! ఇది ఎంత పెద్దోడైనా సరే ఇటువంటి వ్యవహారాల్లో ఇది ఒక్కటనే కాదు, ఇటు టీడీపీలో ఎవరున్నా సరే, అటు వైసీపీలో ఎవరున్నా సరే, పార్టీలు కాదు వ్యక్తులు, ఏ వ్యక్తి అయినా సరే నీచ బుద్ధితో ఇటువంటి వ్యవహారాలు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇప్పుడు ఈ చెప్పే విషయం అంతా కోర్టులో ఉంది కాబట్టి వీళ్ళే నిందితులను ఇంకా డిక్లేర్ చేయలేదు. కానీ సిబిఐ కథనం ప్రకారం ఏం జరిగిందన్నది నేను చెప్పాను. కానీ నిజంగా వాళ్ళకి ఏ శిక్ష పడాలి, వాళ్ళే నిందితులా కాదా అనేది కోర్టులు తెలుస్తాయి. కోర్టు తేల్చిన తర్వాత అది ఎవరైనా సరే, నిజంగా వైసీపీ వాళ్ళు సాక్షి కథనం ప్రకారం నిజంగా చంద్రబాబు నాయుడు హత్య చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారికైనా సరే ఇదే శిక్ష వర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ వేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే శిక్ష వర్తించాలి. అలాగే అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎవరైనా సరే, ఈవెన్ భారతిరెడ్డి గారు అయినా సరే, లేకపోతే ఇటు లోకేష్ గారు అయినా సరే, ఇంకా అనుకున్న భువనేశ్వర్ గారు అయినా సరే, ఖచ్చితంగా ఎవరైతే కుట్రకోణంలో ఉన్నారో, ఇప్పుడు సిబిఐ తేల్చి చెప్పింది కాబట్టి నారా ఫ్యామిలీకి దీనికి సంబంధం లేదు. కానీ ఎవరైతే కుట్రపూరితంగా వ్యవహరించారో, ఎవరైతే అక్కడ బాధ్యులు ఉన్నారో వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష అనేది కోర్టు విధించాలి. అప్పుడే కోర్టుల మీద, న్యాయ వ్యవస్థల మీద జనానికి నమ్మకం అంటూ వస్తుంది. ఇదేంటి, ఒకరిని చంపేసి వేరే వాళ్ళ మీద గింటేసి పబ్బం గడుపుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా ఇటువంటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తే ముందు ఇటువంటి చేయడానికి భయపడతాడు. ఎవరికైనా ఆలోచన వచ్చేసరికి ఇటువంటి శిక్ష చేశారు, ఇలా చేసినందుకు శిక్ష విధించారు అన్న ఒక భయం అనేది ప్రజల్లోకి రావాలి. చెడ్డ బుద్ధి అనేది మనిషికి రాదు మెయిన్. కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఆలోచించండి, కొంచెం త్వరితగతిన అవన్నీ పూర్తయ్యేలాగా, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే కోర్టులు, జడ్జిలు కూడా దీన్ని పునరాలోచన చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు వేసేలాగా పురమాయించమని అందరినీ కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.